పేపర్ లీకేజీలు అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నీట్ జేఈ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలకు కేంద్రం సిద్దమవుతుంది. ఈ ప్రవేశ పరీక్షల్లో వచ్చే మార్కులతో పాటు ఇంటర్మీడియట్, సిబిఎస్ఈ 12వ తరగతి తదితర బోర్డు పరీక్షల మార్కులకు 50% వెయిటేజ్ ఇచ్చి ర్యాంకులు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రవేశ పరీక్షల్లో పారదర్శకత పెంచడం, విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై ఆధారపడడాన్ని తగ్గించడం, బోర్డు పరీక్షలకు ప్రాధాన్యత లభించేలా చూడడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీక్ అవ్వడం, పరీక్షను తిరిగి నిర్వహించడంతో నీట్, జేఈ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల విధానం, నిర్వహణలో సంస్కరణలు అవసరమనే చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై 9 మందితో నిపుణుల కమిటీ వేసింది. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే వైద్య విద్య, ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. అందులో బోర్డు పరీక్షల మార్కులకు ఎలాంటి ప్రాధాన్యత ఉండడం లేదు. దీంతో విద్యార్థుల్లో చాలా మంది ప్రవేశ పరీక్షల కోసం కోచింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దీనంతటినీ సరిదిద్దే దిశగా సంస్కరణలు తెచ్చే ప్రతిపాదన ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. వరుస లీకులు, పరీక్ష రద్దు నిర్ణయాలతో వివాద కేంద్రంగా మారిన నీట్ నిర్వహణ ప్రక్రియలో మార్పులు అవసరమని పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించింది. ఇప్పటిలా ఒకే రోజు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష నిర్వహించడం కాకుండా రాష్ట్రాలన్నింటిలో బహుళ స్థాయిలో నిర్వహించాలని ప్రతిపాదించింది. దీనివల్ల రవాణాకు సంబంధించిన ఒత్తిడిని, ఏర్పాట్లలోని సంక్లిష్టతను చాలా వరకు నివారించవచ్చని తెలిపింది. ఈ మేరకు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలో సమావేశమైన విద్య, మహిళ, శిశు, యువజన, క్రీడల వ్యవహార పార్లమెంటరీ స్థాయి సంఘం కీలక ప్రతిపాదనలు చేసింది.